హెల్త్ సెక్టార్ను బలోపేతం చేస్తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. సామాన్యులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీకి నిధులు పెంచామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వంపై అదనంగా 438 కోట్ల భారం పడుతుందన్నారు. కొత్త నిర్ణయాలతో మరో 1,50,000 కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఖర్చుకు వెనకాడకుండా పేదలకు ఖరీదైన వైద్యం అందిస్తున్నామన్నారు రాజనరసింహ. 2013 నుంచి 2024 వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే ట్రస్ట్ ప్రభుత్వం నడిపిస్తున్న ట్రస్ట్, దానికి సంబంధించిన కోడ్స్, ప్రొసీజర్స్, రేట్స్ రివైజ్ చేయాలని చెప్పి డిమాండ్ ఉన్నా రివైజ్ చేయలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి ఈ రివైజ్డ్ రేట్స్ పైన నిర్ణయం తీసుకొని సుమారు 1672 కోడ్స్, ప్రొసీజర్స్ అయితే 1375 కోడ్స్, ప్రొసీజర్స్ సంబంధించి సగటున 20-21-22% రేట్లు పెంచుతూ ప్రభుత్వ ఖజానా పైన కొన్ని ప్రొసీజర్లకు 20%, 30%, 50%, సగటున 20-25% రేట్లు పెంచి ప్రభుత్వానికి 140 కోట్లు అడిషనల్ బడ్జెట్ ఖర్చు అవుతుంది. అదనపు ఖర్చు 438 కోట్లు. ఓవరాల్గా ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి సంబంధించి అడిషనల్ ఎక్స్పెండిచర్ 600 కోట్లు. చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ ఉండే రేట్లు రివైజ్ చేయాలి. ఆ ప్రొసీజర్ని బట్టి, కోడ్ని బట్టి కొన్ని ప్రొసీజర్లకు 50% పెరిగింది, 40% పెరిగింది. కొన్ని ప్రొసీజర్లకు 25% పెరిగింది. యావరేజ్గా 20-25% పెంచడము అంటే హెల్త్ సెక్టార్ని ప్రత్యేకంగా సామాన్యుని కాపాడుకోవాలి. దానికి తోడు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ప్రతి కుటుంబానికి హెల్త్ పరంగా ఓ ఫ్యామిలీ పైన వెచ్చించాలి. ఈ కొత్తగా యాడ్ చేసిన ప్రొసీజర్స్ కాస్ట్లీ ప్రొసీజర్స్, ట్రాన్స్ప్లాంటేషన్సే కానీ, ఇతర అంశాలే కానీ, ఇతర ట్రీట్మెంట్సే కానీ ఆ ప్రొసీజర్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఈ ట్రస్ట్ ద్వారా సుమారు 5.5-6 లక్షల మందికి ఆరోగ్యరీత్యా ప్రభుత్వం బాసటగా ఉంది. మళ్ళీ కొత్త ప్రొసీజర్స్, కొత్త కోడ్స్, అడిషనల్ ఎక్స్పెండిచర్ తోటి సుమారుగా 1,00,00,000